మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్ ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృత్ పథకం లక్ష్యం నీరు గారుతోంది. క్షేత్రస్థాయిలో మంచినీటి పనుల నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడటం, గుత్తేదారు నిర్లక్ష్యం తోడై పనుల్లో ఎడతెగని జాప్యం నెలకొంది. ఫలితంగా తాగునీటి సరఫరా కోసం తీసిన గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. నిజామాబాద్లో ఏళ్లుగా సాగుతున్న అమృత్ పథకం పనుల పురోగతిపై ప్రత్యేక కథనం. నిజామాబాద్లో అమృత్ పథకం పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగర ప్రజలకు తాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన పనులు 3 అడుగులు ముందుకు 6 అడుగులు వెనక్కి అన్న చందంగా మారాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచినీటి సమస్య పరిష్కారం కోసం నిజామాబాద్ నగరపాలక సంస్థకు 217 కోట్లు కేటాయించాయి. కొద్ది రోజులు టెండర్లు పిలవడంలో ఆలస్యం కాగా ఆ తర్వాత పనులు చేపట్టడంలో జాప్యం నెలకొంది. గుత్తేదారు ఎట్టకేలకు పనులు ప్రారంభించిన అధికారుల పర్యవేక్షణ లోపించింది. ఫలితంగా నగరంలోని పలు కాలనీల్లో తాగునీటి సమస్య పెరుగుతోంది. నిజామాబాద్ నగరంలో నీటి సరఫరా కోసం 200 కిలోమీటర్లు పైప్ లైన్లు వేయాల్సి ఉండగా ప్రస్తుతం 120 కిలోమీటర్ల వరకే పూర్తి చేశారు. 16 ట్యాంకుల నిర్మాణాలు సైతం నత్తనడకన సాగుతున్నాయి. వీటిలో ఒక్కటి కూడా చివరి దశకు చేరని పరిస్థితి. ఆయా కాలనీల్లో పనుల కోసం గుంతలు తీసి అసంపూర్తిగా వదిలేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కరువై పనుల్లో జాప్యం నెలకొందని స్థానికులు అంటున్నారు. ఇక్కడ ఏదైతే ఇది కనిపిస్తుందో వాటర్ కోసము ట్యాంకు కోసము తవ్వడం జరిగింది. సుమారుగా ఒక 4 నెలల పైన అవుతుంది. కానీ వర్క్ అనేది నత్తనడకన జరుగుతుంది. ఎవరు పట్టించుకోవట్లేదు దీని గురించి. మరియు వాటర్ పైప్ లైనింగ్ వేస్తున్నారు. ఆ వాటర్ వస్తాయా రాదా తెలియదు. ఎట్లా అంటే అట్లా వేసుకుంటా పోతున్నారు. ఒక సిస్టమ్ కానీ ఒక ఇంజనీర్ కానీ దాన్ని పర్యవేక్షించడం లేదు. ఇంకా వాళ్ళు వర్క్ చేస్తూ మిగతా వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది తప్ప వర్క్ అయితే నీట్గా జరగట్లేదు. ఈ వర్క్ను ఒక అధికారి కానీ ఎవరైనా ఒక బాధ్యత రహితంగా పర్యవేక్షించాలి. గత 2-3 సంవత్సరాలుగా ఈ పథకం అమల్లో ఉన్నా కూడా ఈ పూర్తిగా అన్నటువంటి పరిస్థితి. నగరు శివార ప్రాంతాల్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది. ప్రభుత్వం తక్షణమే ఈ అమృత్ పథకంలో భాగంగా ఉన్న ఆ పనులు ఏవైతే ఉన్నాయో త్వరగా కంప్లీట్ చేయాలి. కొన్ని రోజుల తరబడి నెలల తరబడి ఆ పైపులు అట్లనే ఉంటున్నాయి. ట్రాఫిక్ సమస్యలు కూడా అవుతున్నాయి వాటి వల్ల. మరి యుద్ధ ప్రాతిపదికన ఏదైతే పనులు మొదలు పెట్టారో దాన్ని తొందరగా కంప్లీట్ చేసి, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. మరి సమ్మర్లోనే కదా మనకు వాటర్ కనెక్షన్స్ కావాల్సింది. దాన్ని నడకన సాగుతాయి. మరి ఆ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు మరి దాని మీద రివ్యూ చేసి సమీక్షలు చేసి దాన్ని ఎంబడి ఉండి దాన్ని చెయ్యాలి. క్షేత్ర స్థాయిలో పర్యటనలు లేవు. మనకు ఏఈ కానీ డిఈ కానీ ఎవరు కనిపించిన దాఖలాలు లేవు. దయచేసి పట్టించుకోండి. మీరు వార్ ఫుట్ బేసిస్లో దీన్ని సమ్మర్ లోపే వాటర్ కనెక్షన్స్ ఇంటింటికి వచ్చేటట్టు చేయండి. నగరంలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో పైప్ లైన్లు వేసిన ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇవ్వలేదు. ప్రత్యామ్నాయంగా తలా కొంత జమ చేసి తాగునీటి బోరు పైపులు వేసుకున్నారు. ముఖ్యంగా శివారులో పాత పైప్లైన్లు పగలడంతో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని మహిళలు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోతున్నారు. మా కాలనీలో నీటి సమస్య బాగా ఉంది. ఎందుకంటే కనీసం అరగంట పాటు కూడా వాటర్ రావట్లేదు. పాత పైప్ లైన్లు ఉండడం ఒక కారణము, కొత్త పైప్ లైన్లు లేకపోవడము, పైప్ లైన్లు పలిగిపోవడము, ఇట్లాంటి సమస్యల వల్ల వాటర్ రావట్లేదు. ఒక కుటుంబానికి సరిపడా కూడా నీళ్లు రావట్లేదు. దీనివల్ల బాగా వాటర్ సమస్యను ఎదుర్కొంటున్నాము. తొందరగా అధికారులు, నాయకులు స్పందించాలని కోరుకుంటున్నాము. నగర చివర్లో ఉన్న ప్రాంతాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ మంచినీటి సమస్య పైన మహిళలందరూ కూడా పొద్దున లేచి గంటల తడబడి అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏదైతే ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా ప్రజా సమస్యల మీద స్పందించే విధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ట్యాంకర్లకు ఫోన్ చేస్తే దాదాపు 3-4 గంటలు వేచి ఉన్నా కూడా ఆ ట్యాంకర్లు పంపించని పరిస్థితి. ఈ మంచినీరు కోసమే ప్రజలు కొట్టుకుంటున్న పరిస్థితి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ప్రజా నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజా సమస్యల మీద పనిచేసే విధంగా ఉండాలని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి అమృత పథకం పనులు పూర్తి చేసి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వాలని నగరవాసులు కోరుతున్నారు.